హలో గైస్, కాఫీనాడు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న హాట్ ఎగ్ కాఫీ రివ్యూని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఎగ్ కాఫీనా? ఎస్, ఎగ్ కాఫీనే. ఈ ఎగ్ కాఫీ కోసం అయితే బెంగళూరు మొత్తం చాలా ఎతికాం భయ్యా, ఎక్కడే కానీ దొరకలేదు. లాస్ట్కి మా ఓన్ రీసెర్చ్ చేసి ఎగ్ కాఫీ రివ్యూని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాము. సో ఈ రివ్యూ వచ్చేసి మనకి ప్రిపరేషన్ ప్లస్ రివ్యూ ఉంటుంది. సో తప్పక వాచ్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏమేం కావాలో చూద్దాము. ఎగ్ కాఫీ కాబట్టి కండెన్స్డ్ మిల్క్, కాఫీ పౌడర్ కాఫీ ప్రిపేర్ చేసుకోవడానికి, ఇది వచ్చేసి ఫిల్టర్ కాఫీ మిషన్ బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇది ఎలా వాడాలో ఇంకొక ఫుల్ లెంత్ వీడియో చేసి చూపిస్తాను. ఇది ప్రిపేర్ అయ్యేలోపు మనం ఎగ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ విస్క్ చేసుకుందాం. ఎగ్ కాఫీ అంటే ఎగ్ కాఫీలోకి మొత్తం ఎగ్ అంతా వేసాము, ఓన్లీ యోక్ పార్ట్ అంటే ఎల్లో పార్ట్ మాత్రమే వేస్తాము. రెండు ఎగ్స్ తీసుకున్నాను. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తాం. యాక్చువల్లీ ఈ కండెన్స్డ్ మిల్క్ వచ్చేసి యాడెడ్ షుగర్ వస్తుంది, సో మనం సపరేట్గా షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కండెన్స్డ్ మిల్క్ కొంచెం ఎక్కువ స్వీట్నెస్ ఉంది, సో లైట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం ఎగ్ కాఫీ పేరు ఉన్నప్పుడు ఎగ్ కాఫీ ఏంట్రా బాబు అనుకున్నా. అంటే పాలుండగా ఎంచక్క హ్యాపీగా చేసుకోవచ్చు కదా, పాలుండగా ఎవడెగ్తో కాఫీ చేసుకుంటారు అనుకున్నా. సో రీసెర్చ్ చేస్తే నాకు కూడా తెలిసింది ఏంటంటే ఈ ఎగ్ కాఫీ ఇన్వెంట్ చేయడానికి ఒక మంచి రీజన్ ఉంది. 1940s ఫస్ట్ ఇండో చైనా వార్ జరిగినప్పుడు వియత్నాంలో మిల్క్ షార్టేజ్ వచ్చింది. అక్కడ మెట్రోపాల్ హోటల్లో వర్క్ చేసే బార్టెండర్ ఈ ఎగ్ యోక్ అండ్ కండెన్స్డ్ మిల్క్ మిక్స్ చేస్తే ఒక థిక్ క్రీమ్ ఫామ్ అయిందనమాట. ఆ క్రీమ్ని బ్లాక్ కాఫీని మిక్స్ చేసి ఎగ్ కాఫీ ఇన్వెంట్ చేశాడు. సో అలా వాళ్ళ మిల్క్ క్రైసిస్ వల్ల ఒక కొత్త కాఫీ ఇన్వెంట్ అయింది. అండ్ అలాగే మన కాఫీ నాయుడు ఛానల్కి ఒక కొత్త కాఫీ స్టోరీ కూడా దొరికింది. మన క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. ఎంత థిక్ క్రీమీగా ఉందో. ఇప్పుడు దీంట్లో కాఫీ మిక్స్ చేసుకుందాం. టడో, మన ఎగ్ కాఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కాఫీ రివ్యూ చేయడానికి మనకు ఒక స్ట్రాంగ్ టేస్ట్ బడ్స్ ఉన్న 4 కావాలి. ఎవరున్నారు? ఇంకెవరు? మన కాఫీ నాయుడే. కమ్ ఆన్, టేస్ట్ ఇట్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం మన ఎగ్ కాఫీ అయితే మన ముందు ఉంది భయ్యా. దీన్ని టేస్ట్ చేయాలంటే కొంచెం ధైర్యం సరిపోవడం లేదు. ఎందుకు సరిపోవట్లేదు? ఎందుకంటే హోటల్లో చేస్తే వాళ్ళకి కొంచెం కనీసం ఒక 100 కాఫీలు చేసినారన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది రెండో కాఫీని ఎగ్ కాఫీ. అందుకు నేను ప్రొఫెషనల్ కాకపోవచ్చు కానీ మంచి కుక్ని. ఈ కాఫీ తాగాక శివయ్య అని అనుకోకుండా ఉంటే చాలు భయ్యా. ఓకే, లెట్స్ టేస్ట్. ఎట్లుంది? రకరకాలుగా ఉంది మాస్టర్ అని మాత్రం చెప్పకే. అలా ఏం లేదు, 70% కాఫీనే ఉంది, ఒక 30% కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. సో కాఫీ ఇప్పుడు మనం కాఫీ వేసాం కదా, ఇది బ్లాక్ కాఫీ. సో బ్లాక్ కాఫీ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది ఫ్లేవరు. సో 70% కాఫీ ఫ్లేవర్ వస్తుంది, ఒక 30% కొంచెం డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. ఆ టేస్ట్ ఎలా ఉందనేది
వర్ణించలేకపోతా ఉన్నాను. బట్ కాఫీ అయితే బాగుంది భయ్య. మరీ అంత భయపడాల్సిన పని ఏం లేదు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తాగొచ్చు. మీకు మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ మనకి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో దొరికేస్తాయి. మిల్క్ కండెన్సర్ కానీ ఎగ్స్, ఆబ్వియస్లీ మన ఇంట్లో ఎగ్స్ ఉంటాయి. సో ఇది ఎగ్ కాఫీ కదా, దీనికి ఒకటి మీరు ఫిల్టర్ కాఫీ మిషన్ ప్లస్ జస్ట్ కాఫీ పౌడర్, ఫిల్టర్ కాఫీ సపరేట్ పౌడర్లు ఉంటాయి. సో మీరు ఆ కాఫీ పౌడర్ తీసుకుని ఫిల్టర్ కాఫీ చేసుకుంటే కనుక ఈ 3 ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. దీని బదులు మనం మిక్సీకి వేసుకోవడం బెస్ట్. చాలా వేస్ట్ ప్రోడక్ట్ ఇది. సో చాలా స్లోగా తిరుగుతూ ఉంది. మిక్సింగ్కి అయితే అసలు సెట్ అవ్వలేదు మాకు. బట్ ఓకే, కాఫీ బాగుంది. థ్యాంక్ యూ టు అవర్ చెఫ్ హారిక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి కాఫీ రివ్యూస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.